అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారులకు, ఇతర అధికారులకు, రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిజంగా కూడా టెక్నాలజీని మనం ఉపయోగించుకునడం అనేది చాలా తక్కువ, మనకు తెలియడం లేదు. అటువంటి సమయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనల మేరకు రైతులను అన్ని విధాల టెక్నాలజీ పైన కూడా దృష్టి మళ్లించి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, రైతు అభివృద్ధి జరగాలి, ఎరువులు కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నాం, దాన్ని కూడా కట్టడి చేయాలి. అదేవిధంగా సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని, లాభసాటి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది, ఒకటే పూసలో పూసినట్టు వరిని మనం పండిస్తూ ఉన్నాము, దానివల్ల కొన్ని పంటలు కూడా పండకపోవడం, నష్టాలు జరగడం, అకాల వర్షాల వల్ల కానీ ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ నష్టపోతూ ఉన్నారు రైతులు. కాబట్టి కూరగాయలు కానీ పండ్లు కానీ వేరే విధమైన కూడా పెంచే విధంగా మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా వేరే పంటలకు అందించే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు కాన్ఫరెన్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మీకు టెక్నాలజీ అందిస్తామని తెలియజేయడానికి, ఇది ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తామని. థ్యాంక్ యూ.